హలో నమస్తే. ఈరోజు మీ ముందుకి ది యంగ్ ఉమెన్ సెన్సేషన్ అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్లో ది ఫస్ట్ సెంచూరియన్ త్రిషా గొంగడి అయితే మనతో ఉన్నారు. ఆవిడ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఆవిడ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు, నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ హైదరాబాద్లో తనకు ఎలాంటి వెల్కమ్ లభించింది అండ్ రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. మరి ఆవిడ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేశారో తెలుసుకుందాం. మనతో పాటు త్రిషా గొంగడి ఉన్నారు. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను అండ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా హ్యాపీగా ఉంది, చాలా ఇంటర్వ్యూస్ ఎంజాయ్ చేస్తున్నా. బట్ చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. 2 వరల్డ్ కప్స్ తేవటం అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వటం చాలా హ్యాపీ ఉంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవ్వటం. అండ్ మీరు హైదరాబాద్ ఎంటర్ అయిన వెంటనే మీకు అంటే ఇక్కడ ఎంత వెల్కమ్ లభించిందో చూస్తున్నాము. ఎలా అనిపించింది ఎంటర్ అయిన వెంటనే, ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిన వెంటనే? చాలా హ్యాపీగా ఉందండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కానీ గవర్నమెంట్ వచ్చి మంచిగా రిసీవ్ చేసుకున్నారు. దాంతోడు సీఎం గారు కలవటం కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అంటే వెరీ యంగ్ ఏజ్, చాలా చిన్న ఏజ్లో చాలా అచీవ్ చేశారు. ఒక రకంగా ఇంకా అచీవ్ చేయాల్సింది ఉన్నప్పటికీ కానీ ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి ఒక అచీవ్మెంట్, ఎందుకంటే జనరల్గా ఇండియన్ ఉమెన్స్ టీమ్కి ఇంతవరకు ఒక వరల్డ్ కప్ కూడా లేకపోవడం, కానీ అండర్-19లో వెంటనే 2 వరల్డ్ కప్స్ రావడం, అందులోనే ఆ రెండిట్లో మీరు పార్ట్ అవ్వడం, ఇదంతా జనరల్గా మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ వచ్చినప్పుడు ఇలాంటిది ఏమైనా విజువలైజ్ చేశారా? విజువలైజ్ అంటే ఒక టైంకి మంచి క్రికెట్ ఆడాలి, ఇండియాకి ఆడాలి, ఇండియా కప్ తేవాలి అని ఉండే. కానీ లాస్ట్ టైం అండర్-19 వరల్డ్ కప్ ఇంట్రడ్యూస్ అవ్వటం, అందులో ఫస్ట్ వరల్డ్ కప్లో నేను ఉండటం 2023, అక్కడ కప్ గెలవటం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నా బెస్ట్ ఇచ్చి కప్ గెలవటం, ప్లస్ కప్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కానీ 3 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ కానీ చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ద బిగినింగ్ అని కూడా చెప్పొచ్చు. బికాజ్ అండర్-19 కాబట్టి ఇంకా చాలా ఉంది చేసేది. ఇండియాకి ఆడాలి, ఇండియాకి మ్యాచెస్ గెలిపాలి. మీరు చెప్పినట్టు ఇప్పటి వరకు ఇండియా కప్ లేదు, ఇండియా కప్ తేవాలి. అండ్ రేవంత్ రెడ్డి గారిని కలిశారు అండ్ ఆయన మీతో ఏం మాట్లాడడం జరిగింది? ఆయన అప్రిషియేట్ చేశారు, మంచిగా చాలా బాగా ఆడావు, మేమందరం కూడా చూసాము. ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఎలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నారు, ఇదంతా సార్తో ఏమన్నా మాట్లాడడం జరిగింది? అడిగారు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అని. అయితే చెప్పాను ఇండియాకి ఆడాలి అని. దాని తర్వాత ఆయన అన్నారు మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, ఏదున్నా కానీ మాకు చెప్పండి అని. చాలా హ్యాపీ ఉండే బికాజ్ ఎందుకంటే సీఎం గారు పిలిచి అట్లా మాట్లాడటం కానీ. బిఫోర్ గోయింగ్ టు ఏదైనా ఇప్పుడు వరల్డ్ కప్ అనే కాదు, ఏ టోర్నమెంట్కి వెళ్తున్నా సరే ఆ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీ మైండ్ ప్లానింగ్ అనేది ఎలా ఉంటుంది? సో ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు. అండ్ మేమందరం కలిసి ఆల్మోస్ట్ 1 year నుంచి కలిసి ఆడుతున్నాం. యాజ్ ఎ టీమ్ మేము ప్రిపేర్ అవుతుండే వరల్డ్ కప్ కోసం. అండ్ మా కోచెస్ కానీ అందరూ మాకు ముందే చెప్తుండే అక్కడ వికెట్స్ ఎట్లా ఉంటాయి, అక్కడ వెదర్ ఎట్లా ఉంటుంది. సేమ్ సిమిలర్ వికెట్స్ వెదర్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ట్రైన్ చేయటం. అండ్ వరల్డ్ కప్ ముందు మాకు ఏషియా కప్ అయింది. ఏషియా కప్ కూడా అక్కడే జరగడం మాకు ఇంకా మంచి అడ్వాంటేజ్ ఉండే. పిచ్ కండిషన్ ఎక్కడికక్కడ మారుతూ వస్తుంది. సో అక్కడ అలవాటు పడడానికి ముందు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలాంటి డిఫరెన్సెస్ అనేవి చేస్తూ ఉంటారు? అక్కడ ఎట్లాంటి వికెట్స్ పిచ్ దొరుకుతుందో అట్లాంటి వికెట్స్ మాకు ఇక్కడ సిమిలర్ వికెట్స్ మీద మేము ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో దట్ అక్కడికి వెళ్ళి మాకు కొంచెం ఈజీ అవ్వతుంది కాబట్టి. సో ఆల్ థ్యాంక్స్ టు అవర్ కోచెస్ అని చెప్పొచ్చు. వాళ్ళు ముందే అట్లా ఆలోచించి మాకు ఇక్కడ అంత మంచి ప్రాక్టీస్ ఇచ్చినందుకు. అండ్ ఇప్పుడు వరల్డ్ కప్ విషయానికి వస్తే, వరల్డ్ కప్ మొత్తం ఆడడం ఒక ఎత్తు అయితే ఫైనల్ ఆడడం ఇంకా చాలా కష్టం అండ్ చాలా ప్రెషర్ ఉంటుంది. సో ఫైనల్లో మీరు అలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వడం, ఇటు బ్యాట్స్మెన్గా అటు బౌలర్గా 2 రకాలుగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది అందరూ ఒక రకంగా అందరి కాన్సన్ట్రేషన్ని గ్రాబ్ చేసేసారు. సో ఆ రోజు మీ మైండ్ సెట్ ఎలా ఉండింది అసలు? సేమ్ ఇంకొక మ్యాచ్ అనుకొని వెళ్ళాము. అండ్ ఎప్పుడన్నా మంచి ప్లేయర్ అంటే అన్ని మ్యాచెస్లో బెస్ట్ మ్యాచెస్లో పర్ఫామ్ చేయాలి. అండ్ నేను నా ఏదైతే రోల్ ఉంది, నా గేమ్ ఏదైతే ఉందో అదే ఆడటానికి వెళ్ళాను అండ్ నా బెస్ట్ ఇవ్వటానికి వెళ్ళా బేసిక్. సో ఫైనల్ అనేది నార్మల్ మ్యాచ్ అనేది ఏ డిఫరెన్స్ ఉండదు, అన్నీ ఈక్వల్గా ఏదైనా ఇది ఇంకొక మ్యాచ్ అనుకొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. అండ్ జనరల్గా ఒక స్పోర్ట్స్ మ్యాన్కి ఎలా ఉంటుందంటే ఇటు గెలుపు వచ్చినా అది అలాగే తీసుకోవాలి ఈక్వల్గా, ఓటమి వచ్చినా సరే ఈవెన్గా తీసుకొని ముందుకెళ్ళాలి. సో చిన్నప్పటి నుంచి 19 years లోపు అంటే
ఈ ఓటమిని తీసుకోవడం చాలా కష్టం. సో ఏదన్నా మ్యాచ్ ఓడిపోయినప్పుడు మీ మైండ్ సెట్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? సో ఫస్ట్ నుంచి అట్లాంటి అప్ అండ్ డౌన్స్ చూసాం కాబట్టి యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్ మాకు అలవాటు అవుతుంది. ఎందుకంటే ఏదైనా స్పోర్టివ్గా తీసుకోవాలి, ఇదర్ గెలిచినా ఓడిపోయినా కానీ, బికాజ్ ఇట్స్ అగైన్ ఎ లెర్నింగ్. ఎప్పుడన్నా ఒకసారి ఓడిపోతేనే మన మిస్టేక్స్ కూడా బయటపడతాయి కదండి. ఊరికే గెలుస్తూ వెళ్తుంటే మిస్టేక్స్ అన్న ఏం కనపడవు. అండ్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ గుడ్ సమ్ టైమ్స్ మనం ఓడిపోవటం కూడా, బికాజ్ మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా దొరుకుతాయి అనిపిస్తుంది. అండ్ మీరు ఆల్రౌండర్ కాబట్టి మీరు ఇప్పుడు అంటే యాజ్ ఎ బ్యాట్స్మెన్గా ఓకే నేను ఒక పాయింట్ ఆఫ్ పీక్ వచ్చేసాను, లేదా ఒక బౌలర్గా ఒక పాయింట్ ఆఫ్ పీక్ వచ్చేసాను అని అనిపిస్తుందా, లేదా రెండిట్లో ఇంకా చేంజ్ చేసుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి, ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు గేమ్లో? క్రికెట్ అనేది ఎప్పటికీ వచ్చేసింది అని అనుకోలేము. ఎవ్రీడే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఈవెన్ ఒకవేళ ఇప్పుడు కూడా నేను చాలామంది పెద్ద క్రికెటర్స్ దగ్గర వినేది ఏంటంటే ఈ రోజు కూడా మేము నేర్చుకుంటుంటాము ఈవెన్తో మేము రిటైర్డ్ అయినా కానీ. సో ఇట్స్ ఎవ్రీడే ఇట్స్ లెర్నింగ్ అండి, ఎవరి దగ్గర ఎంత చిన్న పాయింట్ అయినా కానీ. అండ్ లాస్ట్ 2023 వరల్డ్ కప్ అప్పుడు మీరు కొన్ని మిస్టేక్స్ చేశారు, ఇంకా అంత గ్రో అవ్వలేదు, కానీ ఈసారి వాటిని చేంజ్ చేసుకొని వచ్చారు అండ్ అందరు కాన్సన్ట్రేషన్ అయితే గ్రాప్ చేశారు. అప్పటికి ఇప్పటికీ మీరు చేంజ్ చేసుకున్న విషయాలు ఏంటి యాజ్ ఏ క్రికెటర్గా, అండ్ మీరు ఎలాంటి లెర్నింగ్స్ నేర్చుకున్నారు? సో నాకు ఫస్ట్ 2023 వరల్డ్ కప్లో అన్ని ఛాన్సెస్ రాలేదు ఈసారి వచ్చినంత. ఎందుకంటే నేను ఓపెనింగ్ బ్యాట్, నేను అక్కడ మిడిల్ ఆర్డర్ ఆడుతుండే. సో వాట్ ఎవర్ ఐ ప్లేడ్ నేను నా బెస్ట్ ఇచ్చా. అండ్ ఫైనల్స్లో 3 runs ఉన్నప్పుడు అక్కడ అవుట్ అయ్యాను. సో ఈసారి ఒకటే అనుకొని వెళ్ళాను ఏంటంటే ఏదైనా సరే కానీ ఫైనల్స్ మాత్రం నాట్అవుట్ రావాలి గెలిపించి అని. సో అట్లానే వచ్చాను. అండ్ ఈసారి నేను ఓపెనింగ్ వెళ్తున్నానని నాకు ముందే చెప్పారు. సో నేను దాన్ని బట్టి నేను అకార్డింగ్లీ నా రోల్ని బట్టి నేను ప్రిపేర్ అయ్యా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ నా బెస్ట్ ఇద్దామని వెళ్ళాను. అండ్ ఓపెనర్గా వెళ్ళినప్పుడు ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది, అండ్ మిడిల్ ఆర్డర్లో వెళ్ళినప్పుడు రోల్ డిఫరెన్స్ ఉంటుంది కదా. సో అక్కడికి ఇక్కడికి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి? ఓపెనింగ్ అన్నది సంథింగ్ నా కంఫర్ట్ జోన్ అనొచ్చు, బికాజ్ యాజ్ ఎ ఓపెనర్. కానీ ఏ డౌన్ ఇచ్చినా వెళ్ళి ఆడటం ఒక బ్యాటర్ ఇది. సో ఐఎమ్ కంఫర్టబుల్ వేర్ ఎవర్ నేను ఆడిన దగ్గర అంతా. కానీ జస్ట్ దట్ ఓపెనింగ్ ఈజ్ సంథింగ్ లైక్ ఐ లైక్, నేను వెళ్ళి ఆడతాం. ఎందుకంటే యాజ్ ఎ ఓపెనింగ్ వెళ్తే అదొక మంచి ఫీలింగ్ ఉంటుంది, నా పొజిషన్లో నేను ఆడుతున్నాను అని. అండ్ యాజ్ ఏ బౌలర్గా మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్సెస్ ఏంటి? అప్పటికి ఇప్పటికి మీలో వచ్చిన డిఫరెన్సెస్ ఏంటి? అప్పుడు యాక్చువల్గా నేను ఒక్క ఓవర్ కూడా వేయలేకపోయానండి, చాలామంది బౌలర్స్ ఉన్నందుకు. కానీ ఈసారి నాకు బౌలింగ్ ఆపర్చునిటీ వచ్చింది. సో వచ్చినప్పుడు నేను నా బెస్ట్ ఇద్దాం అనుకున్నాను, నా ప్లాన్స్ ఏముంది ఏంటి. సో అట్లానే. అండ్ ఫస్ట్ ఇండియన్ ఉమెన్ క్రికెటర్ అండర్-19లో సెంచూరియన్గా మారడం, అది కూడా ఒక తెలంగాణ అమ్మాయి, ఇదంతా అప్పుడు చాలా అప్రిషియేషన్ వచ్చింది. సో మీకు అప్పుడు ఎలాంటి ఇంటర్నల్గా ఎలాంటి ఫీలింగ్ ఉండింది, అండ్ ఎలాంటి రెస్పాన్సెస్ మీరు అప్పుడు అబ్జర్వ్ చేశారు? చాలా హ్యాపీగా ఉన్నాయండి. ఎందుకంటే ఫస్ట్ 100+ నా నాన్న అక్కడ ఉండే. ఈవెన్ ఆఫ్టర్ ద మ్యాచ్ కూడా నేను చెప్పాను ఐ వాంట్ డెడికేట్ దిస్ టు మై డాడ్, మై పేరెంట్స్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. సో ఇంత యంగ్ ఏజ్లో మీరు ఇంత అచీవ్ చేశారంటే వాళ్ళు చాలా సాక్రిఫైజెస్ చేసి ఉండాలి. సో మీ ఫాదర్ మీ మదర్ సపోర్ట్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండింది? అండ్ 7 years 6 years ఏజ్లోనే మీరు క్రికెట్ స్టార్ట్ చేశారు. 2.5 years. అమ్మో చాలా కష్టం. 2.5 yearsలో మీరు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడమే కష్టం. సో మీ చిన్నప్పటి నుంచి మీ ట్రైనింగ్ ఎలా ఉండింది అండ్ మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది? నా పేరెంట్స్ వల్ల నేను 2.5 years అప్పుడు క్రికెట్ స్టార్ట్ చేశానండి, ఒక ప్లాస్టిక్ బ్యాట్తో. అండ్ నాన్నకి నన్ను ఇండియాకి ఆడిపియాలన్న ఒక్కటే గోల్ ఉండే. సో 6-7 years వరకు భద్రాచలంలోనే ఉండే, అక్కడే ప్రాక్టీస్ చేస్తుండే, నాన్న బాల్స్ వేసేవాళ్ళు. దాని తర్వాత ఇంకా బెటర్ కోచింగ్ ఫెసిలిటీస్, కోచెస్ కోసం మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. అది ఒక పెద్ద స్టెప్ అని చెప్పొచ్చు నా పేరెంట్స్ దగ్గర నుంచి. బికాజ్ వాట్ ఎవర్ జాబ్ కానీ అంతా అక్కడి నుంచి వదిలేసి నా కోసం నన్ను నమ్మి ఇక్కడ షిఫ్ట్ అవ్వటం, నా మీద కాన్ఫిడెన్స్ పెట్టడం, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అందరు చేయలేరు, కానీ నా పేరెంట్స్ నా కోసం చేశారు. అండ్ నేను వాళ్ళకి ఎంత చేసినా కానీ తక్కువే. బట్ ఐ వాంట్ గివ్ మై బెస్ట్ అండ్ ప్లే ఫర్ ఇండియా అండ్ వాళ్ళ డ్రీమ్స్ని ఇది చేయాలి అని. సో మీరు సెంచరీ కొట్టిన తర్వాత మీ ఫాదర్ మీతో ఏం మాట్లాడారు? ఆయన రియాక్షన్ ఎలా ఉండింది? నేను చూడలేదు ఎప్పుడు నాన్న ఏడవటం, కానీ కెమెరాలో వచ్చిందంట. నా ఫ్రెండ్స్ అందరు చెప్పారు అంకుల్ ఏడుస్తుండే, కళ్ళలో నుంచి నీళ్ళు వస్తుండే అని. సో
ఇట్ వాజ్ రియలీ స్పెషల్ అని చెప్పవచ్చు, ఎందుకంటే అట్లాంటి మూమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి లైఫ్లో. సో లైఫ్లో మర్చిపోలేరు మీరు ఇంకా ఆ మూమెంట్. ఇంకా లైఫ్లో ఎంత అచీవ్ చేసినా ఆ మూమెంట్ మాత్రం అలా గుర్తుండిపోయింది మీకు. అండ్ ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్కి మెన్స్ క్రికెట్తో కంపేర్ చేస్తే కొంతవరకు తక్కువ మంది చూస్తారు అండ్ తక్కువ అట్రాక్షన్ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో అది మారుతుంది. అండర్-19 ఒకప్పుడు అండర్-19 జనరల్గా మెన్స్ క్రికెట్ అంటేనే చాలా తక్కువ మంది చూస్తారు. కానీ అండర్-19 ఉమెన్స్ క్రికెట్ ఆడుతూ అందులో మీరు ఒక సెన్సేషన్ అయ్యారు. సో ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్కి ఇంకా ఎలాంటి మార్పులు రావాలంటారు? అండ్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ చాలా కంపారిజన్ వచ్చింది. సో మీరేం డిఫరెన్స్ గమనించారు? చాలా వచ్చిందండి, ఎందుకంటే చెప్పాలంటే 2 years ముందు అండర్-19 వరల్డ్ కప్ ఇంట్రడ్యూస్ చేశారు, ఈసారి అండర్-19 ఏషియా కప్ ఇంట్రడ్యూస్ చేశారు, WPL వచ్చింది. సో చాలా ఆల్మోస్ట్ మెన్స్ లాగా వెళ్తుంది ఇంకొంచెం. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ గ్రోత్. చాలామంది అమ్మాయిలు కూడా ఇంకా వస్తున్నారు ఇష్టపడి ఆడటానికి ఇవన్నీ చూసి. ఈ ఇయర్ WPLకి సెలెక్ట్ అవ్వకపోవడం, కానీ వెంటనే రీసెంట్గానే అయింది WPL ఆప్షన్, అండ్ వెంటనే మీరు ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వడం, సో అక్కడి నుంచి కూడా మీరు చాలా నేర్చుకుంటూ వచ్చారా? అంటే WPL అవ్వలేనప్పుడు కొంచెం ఫీల్ అయ్యాము, బట్ లేటర్ ఆన్ ఇట్ వాజ్ లైక్ ముందు చెప్పినట్టు ఏదన్నా రాకపోతే ఇంకా బెటర్ వర్క్ చేయాలి, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా బెటర్ ప్రాక్టీస్ చేద్దాం, అప్పుడు తీసుకుంటా. అది ఒక్కటే ఉండే. అండ్ లోస్లో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకుంటారు? ఎందుకంటే ఒక ప్లేయర్ ఏదైనా స్పోర్ట్స్ పర్సన్కి అథ్లీట్కి కానీ వాళ్ళకి కంబ్యాక్ ఇవ్వడం అనేది చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలి. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా మోటివేట్ చేసుకొని కంబ్యాక్ చేస్తారు? సో మోటివేట్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ సపోర్ట్ అండి. మన పేరెంట్స్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మనం లో ఉన్నప్పుడు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, నేను ఎంత స్ట్రాంగ్ ఉన్నాను అన్నది ఇంపార్టెంట్. అండ్ మై పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ కోచెస్ ఆల్వేస్ ఆర్ వెరీ సపోర్టివ్. ఉట్టి మంచిగా ఆడినప్పుడే కాదు, మంచిగా ఆడినప్పుడు కూడా వాళ్ళు నాతో ఉన్నారు. సో యా. అండ్ మీ పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో మీకు కోచెస్ సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కోచ్ చేస్తూ వచ్చిన వాళ్ళు ఎవరు? మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చిన కోచెస్ అంటే ఎవరని చెప్తారు? చాలామంది ఉన్నారండి, ఒకళ్ళు అని చెప్పలేను నేను నిజంగా, ఎందుకంటే చాలామంది కోచెస్ నాకు కోచింగ్ ఇచ్చారు. బికాజ్ ప్రతి ఒక్క ఏజ్లో ఒక్కొక్క కోచ్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కోచ్ కావాల్సి ఉంటుంది. సో చాలామంది ఇచ్చారు అండ్ వాళ్ళందరికీ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. వాళ్ళు ఏదైతే ఇన్పుట్స్ నాకు ఇచ్చారు, కోచింగ్ కానీ ఏదన్నా కానీ, వాళ్ళ వల్ల నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి. అండ్ అంటే 2.5 yearsకి ఒక క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడడం అంటే అప్పుడు ఎవరినన్నా చూసి ఇంట్రెస్టింగ్గా అనిపించి క్రికెట్ ఆడేవాళ్ళ, లేదా మీ ఫాదర్కి మిమ్మల్ని క్రికెటర్ చేయాలని ఉంది కాబట్టి ఆ బ్యాట్స్ తెచ్చి ఇవ్వడం, అలాంటి సిచ్యువేషన్స్? నాన్నకి నన్ను క్రికెటర్ చేయాలని ఉంది కాబట్టి, కానీ అప్పట్లో నాకు ఏం తెలియదు. ఇట్స్ లైక్ నేను ఒక రోజు ప్రాక్టీస్కి వెళ్ళాలంటే నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. సో వెళ్ళి ఒక కలర్ పెన్సిల్ ఏదో ఒకటి ఆ బుక్ షాప్కి వెళ్ళాలి, దెన్ నేను ప్రాక్టీస్కి వెళ్ళేదాన్ని. ఇట్ వాజ్ లైక్ దాట్. బట్ వన్స్ వీ షిఫ్టెడ్ హియర్, నేను ఇంతమంది అమ్మాయిలు ఆడటం చూసి, ప్లస్ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ, అవన్నీ చూసి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో అదర్ దాన్ క్రికెట్ ఇంకా మీకు ఇప్పుడు చెప్పారు కాబట్టి పెయింటింగ్ ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారా? అప్పుడప్పుడు. ఓకే, పెయింటింగ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఏమి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి? ఇంట్రెస్ట్ అంటే నేను స్విమ్మింగ్ చేసేదానండి, అది కూడా నేను 3 years ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. నాన్న స్విమ్మింగ్ కోచ్ ఉండే, సో అది కోవిడ్ ముందు వరకు చేసేదాన్ని, దాని తర్వాత ఆపేసా. అండ్ మీరు ఒక పక్క స్పోర్ట్స్ని అండ్ ఒక పక్క స్టడీస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అండ్ ఏం చదువుతున్నారు? నా 12th అయిపోయిందండి. అండ్ స్టడీస్ అంటే బ్యాలెన్స్ అంటే 3rd వరకు స్కూల్కి వెళ్ళాను, దాని తర్వాత ట్యూషన్స్, ఇంకా ఒట్టి వెళ్ళి ఎగ్జామ్స్ రాయటం, అంతే కుదిరింది. స్పోర్ట్స్ పరంగా మెయిన్గా క్రికెట్ పరంగా మీకు ఫ్యూచర్లో ఇది అచీవ్ చేయాలి, ఇది నేను చేసి చూపించాలి అని ఉన్నాయేంటి? ఇండియాకి ఆడాలి, ఇండియాకి మ్యాచెస్ గెలిపించాలి, వరల్డ్ కప్ గెలిపించాలి, అంటే అల్టిమేట్ గోల్ ఇండియాకి ఆడాలండి. జనరల్గా ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే మెయిన్గా ఇలాంటి బ్యాలెన్స్ చేసుకోవడంతో పాటు కొన్ని సిచ్యువేషన్స్లో అంటే కొన్ని ఎమోషన్స్ని, ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు పక్కన కూర్చోవాల్సిన పరిస్థితులు వస్తాయి. సో ఇలాంటి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి అంటే నెక్స్ట్ రాబోయే, ఇప్పుడు మీకంటే మీ వెనక వస్తున్నారు కదా అండర్-19 ఇంకా చాలామంది, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వర్క్ హార్డ్, గివ్ యువర్ బెస్ట్. మీ 100% ఇస్తే ఏది సాధ్యం కాదు. సో కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ ఇంకొక కప్ రావాలి నెక్స్ట్ 2 years తర్వాత 2027లో కూడా. సో ఎవరైతే ఆ టీంలో ఉన్నారో దే షుడ్ కంటిన్యూ దిస్ అని చెప్పవచ్చు.
అండ్ మెయిన్గా ఉమెన్స్ క్రికెట్ పరంగా ఇంకా ఏమన్నా ఇంప్లిమెంటేషన్స్ రావాలి అండ్ ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ రావాలని మీరు కోరుకుంటున్నారు? గవర్నమెంట్ ఇంకా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా సపోర్ట్ చేసిందండి. మేబీ వాళ్ళ వల్లే మేము ఇక్కడ ఉన్నాం. బికాజ్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఫస్ట్ నుంచి కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సో యా. అండ్ మెయిన్గా ఉమెన్స్ క్రికెట్లో చూసుకుంటే తెలుగు అమ్మాయిలు చాలామంది ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే చాలా మంది, మిథాలీ రాజ్ గారి దగ్గర నుంచి చూసుకుంటే చాలామంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు. మెన్స్ క్రికెట్లో కంపేర్ చేస్తే ఉమెన్స్ క్రికెట్లో తెలుగు అమ్మాయిలు ఇంకా వస్తున్నారు. సో దీనికి మెయిన్ సపోర్ట్ హెచ్సిఏ నుంచి వస్తుంది అని అనుకోవచ్చా? వాళ్ళు ఆడే గేమ్ కానీ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ కానీ హెచ్సిఏ సపోర్ట్ కానీ అన్నీ కలిపి ఉండాలండి. సో ఓవరాల్గా మీరు నెక్స్ట్ క్రికెట్ పరంగా నెక్స్ట్ రాబోయే వాళ్ళకి మీరేం మెసేజ్ ఇస్తారు, అది ఒక్కటి చెప్పేసి. జస్ట్ బీ ఫోకస్డ్, బీ కామ్, జస్ట్ వెయిట్ చేయండి. మంచి ఆపర్చునిటీస్ వచ్చే వరకు, వచ్చినప్పుడు వదులుకోవద్దు. దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ త్రిష. చాలా మంచి విషయాలు, అంటే నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే వాళ్ళకి మీరు ఇప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అయ్యారు అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అండ్ మీరు లైఫ్లో చాలా ఎత్తుకు ఎదగాలి, మీరు అనుకున్నవన్నీ అచీవ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్లో సెన్సేషన్గా మారిన త్రిష గొంగడితో స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6.